ప్రైజ్ ద లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి మనల్ని నడిపిస్తూ, మనల్ని బలపరుస్తూ, మనల్ని పోషిస్తూ, మన అవసరతలన్నింటినీ తీరుస్తూ, మనకు యెహోవా ఈరేగా, మనకు యెహోవా నిస్సీగా, మనకు యెహోవా రాఫాగా, మనకు యెహోవా షాలోముగా ఉంటున్నటువంటి ఆ దేవుని పరిశుద్ధ నామములు నా ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. కృపయో సమాధానము మీకు విస్తరించునుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, హైదరాబాదులో GFI అనగా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ తరపున ఒక ప్రార్థనా కేంద్రం, ప్రేయర్ సెంటర్ ఒకటి జరుగుతూ ఉంది. ఆ ప్రేయర్ సెంటర్ కేంద్రంగా అక్కడ పరిచర్య జరుగుతుంది. యాదగిరిగుట్ట అనే ప్రాంతంలోను, మౌలాలి అనేటువంటి ప్రదేశంలోను, పెదకందిగూడ అనేటువంటి ప్రదేశంలోను, ఇక ఇతర ప్రదేశాల్లో కూడా పరిచర్య జరుగుతుంది. అక్కడ సిస్టర్ యానీ నీలిమా గారు పరిచర్య చేస్తున్నారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. కనుక అక్కడి పరిచర్య కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మీ ప్రార్థనా విషయాలు మీరు ప్రతిరోజు నేను వాక్యము కొంతమందికి పంపిస్తున్నాను. ఆ వాక్యంలో ఉన్నటువంటి కింద నంబరు, లేదు అంటే నన్ను సంప్రదించినట్లయితే నేను ప్రేయర్ రిక్వెస్ట్లు మీకు పంపిస్తాను. ఆ ప్రేయర్ రిక్వెస్ట్లు మీరు షేర్ చేసుకుంటూ ముందుకు సాగొచ్చు. తద్వారా అనేక మంది మీకోసం ప్రార్థించేటువంటి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమం మీరు వినేసానికి ఈరోజు ఆదివారం మీరు ఆరాధనలకు సిద్ధపడుతున్నారు. ఏదైనా ఆరాధన ముగించుకొని మేము హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్లో రేపు, ఎల్లుండి, అవతలండి 3 రోజులు 17, 18, 19 తేదీల్లో పరిచర్య కొరకు వెళ్తున్నాం. కాబట్టి పరిచర్య చక్కగా జరగాలని సోమవారం ఉదయం 5 గంటల ప్రార్థన, స్తుతి, ప్రార్థన, సందేశ కూడిక, ప్రత్యేకమైన కూడిక జరగబోతుంది. 5 hours నాన్ స్టాప్గా ప్రైజ్, వర్షిప్ అండ్ మెసేజ్ అండ్ ప్రేయర్ మీటింగ్ జరగబోతుంది. కనుక ఆ మీటింగ్ కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. ప్రభు చిత్తమైతే దాన్ని ఫేస్బుక్ లైవ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి విషయాలన్నీ దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అక్కడ 2 రోజులు, మరి 2 రోజులు జరగబోతున్న పరిచర్యలు, మంగళవారం, బుధవారం పరిచర్యలు కూడా దేవుని సాన్నిధ్యం ఉండాలని, దేవుడు అనేకుల్ని దర్శించాలని మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. మనం ఒకరికొకరు ప్రార్థించుకోవాల్సిన అవసరం ఉంది. నా కొరకు ప్రార్థించండి, నేను మీ కొరకు ప్రార్థిస్తాను. ఈ సమయంలో కార్యక్రమంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో దేవుని చిత్తాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ వివాహం విషయంలో దేవుని చిత్తము, మరియు వివాహం తర్వాత జరిగినటువంటి పరిస్థితులు, వివాహం తర్వాత దేవాలయ ప్రక్షాళన జరిగింది. అనగా ఇక్కడ 2 విషయాలు కనిపిస్తున్నాయి, 2 కొత్త సంగతులు కనిపిస్తున్నాయి. నెంబర్ 1 ఈజ్ న్యూ వైన్, నెంబర్ 2 న్యూ టెంపుల్. కొత్త రసము, కొత్త ద్రాక్షారసము, కొత్త దేవాలయం. ఎక్కడుందా దేవాలయము? పాత దేవాలయమే కదా. అనగా కొత్త దేవాలయాన్ని గురించిన వాగ్దానం అక్కడ కనిపిస్తుంది. ద ప్రామిస్ ఆఫ్ ద న్యూ టెంపుల్. ఇక్కడ కొత్త ద్రాక్షారసాన్ని గురించిన వాగ్దానం కాదు, కొత్త దేవాలయం గురించిన వాగ్దానం ఉంది, కానీ కొత్త ద్రాక్షారసాన్ని గురించిన వాగ్దానం కాదు. కానీ ఇట్స్ అ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్ ఆఫ్ ద ప్రాఫెసీ ఆఫ్ ద న్యూ వైన్. కొండలు రసధారలగును అని ఆమోసు గ్రంథములో ఉన్నటువంటి ప్రవచనము నెరవేరిందని నేను ఇంతకుముందు కూడా గత ఎపిసోడ్లో మీకు గుర్తు చేశాను. దేవుని స్తోత్రం. మనం దేవుని వాక్యాన్ని కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిద్దాం. గత ఎపిసోడ్లో మనోవ్యాకులం లేకుండా ఉండాలని, మత్తు లేకుండా, మత్తు తొలగించబడిన వారిగా ఉండాలని, మతపరమైన విధానాల్లో ముందుకు సాగకూడదనేది దేవుని చిత్తమని, మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, పెళ్లి కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క విధానాల ద్వారా, ఆయన చర్యల ద్వారా మనం అర్థం చేసుకున్నాం. సమయంలో
మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి ఆ, వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, దేవుని స్తోత్రం. ద్రాక్షారసము వస్తూ ఉండగాని కాదు, అయిపోయినప్పుడు. అనగా ఒక ప్లాన్ లేకుండా ఏదో జరుగుతుంది అక్కడ. చాలాసార్లు కూడా మన జీవితంలో ప్లాన్ లేకుండా కొన్ని జరుగుతాయి. వితౌట్ ప్లాన్ వీ డూ థింగ్స్, వీ పర్ఫార్మ్ థింగ్స్. దట్ ఇస్ అ ప్రాబ్లం. ఒక ప్లాన్ లేకుండా ఒక పని చేశామనుకోండి, ఒక ప్రణాళిక రహితంగా మనం పని చేసామనుకోండి, దానివల్ల ప్రమాదం వస్తుంది. ఒక ప్రణాళికాబద్ధంగా మనం ముందుకు సాగామనుకోండి. అందుకనే అక్కడక్కడ క్రిస్టియన్ మీటింగ్స్, మన మీటింగ్స్లో వాటిలో ప్రోగ్రామ్ షీట్ ముందుగా వేస్తారు. పలాని టైం నుంచి పలాని టైం వరకు పలాని వారి పాట, పలాని వారి సందేశము, పలాంటి అంత సిస్టమేటిక్గా ఉంటుంది. ఒకవేళ దాని ప్రకారమే జరగవచ్చు, జరగకపోవచ్చు, కాస్త ముందు వెనక జరగవచ్చు, కాస్త తేడాలు కూడా జరగవచ్చు. కానీ వీ షుడ్ హ్యావ్ ఏ ప్లాన్, ఒక బేసిక్ ప్లాన్, ఒక ఫౌండేషనల్ ప్లాన్. దేవుని వాక్యం మనకు ఒక ప్లాన్ ఇస్తుంది. మనం నిలబడ్డానికి ఒక ప్లాన్, ఒక ఫౌండేషనల్గా ఉండే ప్లాన్, దాని మీద కట్టుకోవడానికి, దాని మీద కప్పుకోవడానికి, వీటన్నిటికి కావాల్సిన ప్లాన్స్ దేవుని వాక్యంలోంచే ఉన్నాయి అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. వారికి ద్రాక్షారసం అయిపోయినప్పుడు వారు ఎవరు అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాటిలోకి వెళ్ళడం లేదు. వారికి ద్రాక్షారసం అయినప్పుడు యేసు తల్లి చెప్పిన మాట, ద్రాక్షారసం లేదు, వాట్ వీ హ్యావ్ టు డూ? షీ బికమ్ హెల్ప్లెస్. ఆమె నిస్సహాయురాలుగా మారింది. సమస్యలు వచ్చినప్పుడు మనందరం నిస్సహాయులం అయిపోతాం. పక్కనోడికి సమస్యలు వస్తే 10 సలహాలు మనం ఇస్తాం. అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా, ఆ హాస్పిటల్కి తీసుకొని ఉండాల్సింది, ఈ హాస్పిటల్కి తీసుకొని, మన దాకా వచ్చినప్పుడు మనకేం దోసని పరిస్థితిలో ఉంటాం. 100 మందికి 100 సలహా ఇచ్చిన వాళ్ళు మన విషయంలో మనం ఒక సలహా కూడా ఇచ్చుకోలేకుండా ఏం చేయాలో అర్థం కానీ 4 రోడ్ల కూడల్లో నిలిచి ఉన్నట్టు పరిస్థితి మంది. ఇతరులకి మనం చెప్పగలం కానీ మనకు మనం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఒక సహోదరి నన్ను ఒక విషయం అడిగింది, ఏం చేయమంటారు అన్నయ్య అని అన్నప్పుడు నేను ఒక సలహా ఇచ్చాను. ఓకే, థ్యాంక్ యూ అని ఆమె సంతోషంగా ముందుకు సాగింది. ఎందుకు చెప్తున్నా అంటే, ఒక డైలమాలో, ఒక కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు, ఒక డైరెక్షన్ కావాలి నీకు, ఒక డెసిషన్ తీసుకోలేని సందర్భంలో, ఒక డైలమాలో ఉన్నప్పుడు, ఒక సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు ఒక సలహా కావాలి. స్వర్గపు సలహా, సూత్రం, సత్యం కావాలి మనకు. దాని ద్వారా మనం నడిపించబడగలం. వారికి ద్రాక్షారసం అయిపోయినప్పుడు కళ్యాణములో కొరతలు ఉన్నాయి. కొరతలు లేనిది ఎక్కడ చెప్పండి? ప్రతి కళ్యాణంలో ఏవో చిన్న పెద్ద కొరతలు ఉంటాయి. కొన్నిసార్లు టైం మెయింటైన్ చేయడం కావచ్చు, కొన్నిసార్లు టైం మెయింటైన్ చేయలేకపోవడం కావచ్చు. వాటి గురించి మనం 3 కొరతల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ద్రాక్షారసము అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, ద్రాక్షారసము అయిపోయింది. ఆమె ఆలస్యంగా గుర్తించిందో అప్పటికప్పుడు గుర్తించిందో మనకు తెలియదు. కానీ కొన్నిసార్లు అసలు గుర్తించకపోవడం కన్నా ఆలస్యంగా గుర్తించడమే బెటర్ కదా. గుడ్డి కన్నా మెల్ల నయం అన్నట్టుగా ఆలస్యంగా గుర్తించడం కన్నా, లేకపోతే అసలు గుర్తించకపోవడం కన్నా ఆలస్యంగా గుర్తించడం బెటరే కదా, శ్రేష్టమే కదా. ద్రాక్షారసం ఉందాలే, విందు ప్రధాని ఉన్నాడు, పెళ్లి కుమారుడు ఉన్నాడు, పెళ్లి కుమార్తె ఉన్నారు, ఇంకా ఇతర పెద్దలు ఉన్నారు. వాళ్ళకెవ్వరికీ లేని ఆలోచన, రాని ఆలోచన మరియమ్మ గారికి వచ్చింది. ద్రాక్షారసము లేదు అనేటువంటి ఒక ఆలోచన. ద్రాక్షారసాన్ని గురించినటువంటి ద థాట్ ఆఫ్ ద న్యూ వైన్, ద్రాక్షారసాన్ని గురించినటువంటి ఒక ఆలోచన. అది ఉందనా లేదనా? లేదు, పక్కా కన్ఫర్మ్ చేసుకుంది. లేదనుకుంటున్నాను అని కాదు, వారికి ద్రాక్షారసము అయిపోయింది అనుకుంటున్నాను అని కాదు, వారికి ద్రాక్షారసం వస్తుంది అని కాదు. వారికి ద్రాక్షారసము లేదు, నో మోర్ వైన్. గెస్ట్లు ఇంకా వస్తున్నారు, టెన్షన్ పెరిగిపోతుంది. గెస్ట్లకి ఏం సర్వ్ చేయాలి? పెళ్ళికి వచ్చేది ద్రాక్షారసం తాగడానికి వస్తున్నారు, తినడానికి, తాగడానికి, ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. ఆ ఎంజాయ్మెంట్ దొరకనప్పుడు ఎందుకు పెళ్ళికి రావడం, ఎందుకు పెళ్ళికి పిలవడం? వాళ్ళు
అంతా ఒక మెస్. అనగా ఆదికాండం 1లో ఎలా జరిగిందో కేవోస్, అనగా నిరాకారముగా శూన్యంగా ఉందో, ఎటు దోచని పరిస్థితి, అంధకారంగా ఉందో, లేకపోతే అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఆదికాండం 1 లాంటి పరిస్థితి యోహాను సువార్త 1లోనే కాదు, యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా మనకు కనిపిస్తుంది. శూన్యం కనిపించినప్పుడు అక్కడ సృష్టికి అవకాశం ఉంది. రాతి బాణల శూన్యం, లేకపోతే ద్రాక్ష తిత్తుల యొక్క శూన్యం, అవి దేవుడి కుమారుడు కార్యం చేయడానికి. ఈ ద్రాక్షారసం అయిపోయింది ఎందుకో తెలుసా? ఆ వచ్చిన వారందరూ ఒకరినొకరు పరస్పరం దూషించుకోవడానికి కాదు, లేకపోతే విమర్శలకు కాదు, అవమానం కోసం కాదు, దేవుని కుమారుని మహిమ కోసం వచ్చింది. ఆ కొరత దేనికోసం వచ్చింది? క్రీస్తు ప్రత్యక్షత కొరకు వచ్చింది. క్రీస్తు ప్రత్యక్షం అయ్యాడు కదా, అయ్యాడు. యోర్దాను దగ్గర ఆయన ప్రత్యక్షమయ్యాడు, బాగానే ఉంది. కానీ కానాలో ఆయన ప్రత్యక్షత తెలవాలి కదా. ఒక కొరత దేనికి వచ్చింది? వై దిస్ హ్యాపెన్, ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తే జరగడానికి కారణం ఇదే. ఏంటి ఆ కారణం అంటే క్రీస్తు యొక్క ప్రత్యక్షత అక్కడ కావాలి. క్రైస్ట్ షుడ్ బి రివీల్డ్ దేర్ బేస్డ్ ఆన్ ద ల్యాక్. మానవ కొరతల మీద కార్యం చేసే క్రీస్తు ఉన్నాడు కాబట్టి దట్స్ ఫర్ అవర్ గుడ్. కొరత వచ్చింది మంచిదే కాదా? ఏదైనా మన మంచి కొరకే అనుకున్నప్పుడు కొరత ఎందుకు మంచిది కాదు? దేవుడు కొరతను అనుమతించాడంటే అది మంచిదే. కొరత తర్వాత సమృద్ధి ఉంది. సమృద్ధికి ముందు కొరత ఉంటుంది, లేకపోతే సమృద్ధి తర్వాత కొరత ఉండొచ్చు. ముందు సమృద్ధి తర్వాత కొరత ఏర్పడిన సందర్భం ఐగుప్తు దేశంలో మనం చూడగలం. పంటలు బాగా పండాయి. ఏంటి ఇలా పండాయి అనుకున్నారు, తర్వాత 7 సంవత్సరాలు అసలు పండలేదు. అదేంటో చూడండి విచిత్రం. 7 సంవత్సరాలు విస్తారంగా పండించినటువంటి భూమి 7 సంవత్సరాల తర్వాత గొడ్రాలుగా మారిపోయినట్టు భూమి, నేల. అనగా 7 సంవత్సరాలు అతివృష్టి, 7 సంవత్సరాలు అనావృష్టి అన్నట్టుగా ఉంది ఐగుప్తు యొక్క పరిస్థితి. 14 సంవత్సరాల చరిత్ర యోసేపు ముందుగా చూశాడు. ఆత్మలో 14 సంవత్సరాల చరిత్ర చూశాడు. ఆత్మలో 1-2 రోజులు కాదు, 7 సమృద్ధి కలిగిన సంవత్సరాలే కాదు, 7 కరువు సంవత్సరాలను కూడా చూశాడు. ఫెర్టిలిటీ మాత్రమే కాదు ఆయన చూసింది, ఫిటిలిటీ కూడా చూశాడు. ఆత్మలో మనం ఫిటిలిటీని మనం చూడొచ్చు. వీ కెన్ సీ బోత్ థింగ్స్, బోత్ ఫెర్టిలిటీ అండ్ ఫిటిలిటీ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో మంచే కాదు, ఆత్మలో కీడు కూడా చూడొచ్చు. ఉదాహరణ యోసేపే. యేసు ప్రభువు సమృద్ధిని చూశాడు. ఆయన సమృద్ధి కలగబోతుంది, రాబోతుంది, అందరూ తాగుతారు, అందరూ ఎంజాయ్ చేస్తారు, అందరూ సంతోషంగా ఉంటారు, పెళ్లి కుమారుడు ప్రశంసించబడతాడని ఆయనకి తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్ ఇన్ అడ్వాన్స్. దేవుని స్తోత్రం. అదే సమయంలో హీ నోస్ ద నీడ్స్ టు, డెఫిషియన్సీస్ టు, ల్యాక్స్ టు. ఆయన అవసరతలు కూడా, లోటుపాట్లు కూడా ఎరిగాడు. ఆరంభంలో లోటుపాట్లు ఉండొచ్చు, కానీ అవసాన దశకు వచ్చేసరికి, అంతానికి వచ్చేసరికి లోటుపాట్లు లేనటువంటి ఒక స్థితి. మొదలు కొంచెముగా ఉన్నప్పటికీ కూడా తుదకు అది నువ్వు మహావృద్ధి పొందుతావు, వాగ్దానం. ఇప్పుడు స్టార్టింగ్లో మీ మినిస్ట్రీ స్టార్టింగ్లో నువ్వు కొద్దిగా ఉండొచ్చేమో, నీ సంసార జీవితపు ఆరంభంలో కొద్దిగా ఉండొచ్చేమో, క్రమంగా 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 యూ వుడ్ బి బ్లెస్, యూ వుడ్ గ్రో మోర్. ఎదుగుతావు, అభివృద్ధి పొందుతావు, విస్తరిస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, మొట్టమొదటి విషయం, ఎవరికీ లేని ఆలోచన మరియకు వచ్చింది. ద్రాక్షారసం ఆలోచన లేదు అనేక మందికి. వారికి ద్రాక్షారసము లేదు, బాగానే ఉంది, కానీ చాలామందికి అక్కడున్న వారికి ఆలోచన లేదు. ఆలోచన లేదంటే ఆలోచించలేని మందమతులు అక్కడున్నారని కాదు దాని అర్థం. ద్రాక్షారసం అయిపోవస్తుంది అని కాదు, అయిపోయింది. వాట్ నెక్స్ట్ అని ఆలోచించగలిగిన వాళ్ళు. వాట్ నెక్స్ట్ అంటే ఫ్యూచర్. తర్వాత ఏంటి అనడం ఫ్యూచర్. తర్వాత ఏంటి అనేది భవిష్యత్తు. భవిష్యత్తును గురించి ఆలోచించేటువంటి, భవిష్యత్తును వీక్షించేటువంటి దార్శనికులు కావాలి. దేవుని స్తోత్రం. గతాన్ని చూసుకునేటువంటి వాళ్ళు కాదు కావాల్సింది,
గతాన్ని చూసుకునేటువంటి, భూతకాలాన్ని చూసేటువంటి భావదారిద్ర్యములో ఉన్నవాళ్ళు కాదు మనకు కావాల్సింది. భవిష్యత్తును చూడగలిగినటువంటి దార్శనికులు కావాలి మనకు. గతంలో ఎవడైనా చూడగలడు, తొంగి చూడగలడు. కానీ భవిష్యత్తులోకి ఆత్మరూపంగా లేకపోతే ఆత్మలో మనం చూడగలడం అనేది గొప్ప సంగతి. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం మనం ఆలోచించినట్టు విషయం ఏంటి అంటే ఆలోచన లేదు. ద్రాక్షారసము లేదు, దట్స్ ఓకే. కానీ ఎవరికి ఆలోచన లేదే. మత్తెక్కుతున్న వారు, మత్తిల్లిన వారు, మత్తు కోరుకుంటున్న వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. అదొక మత్తు ప్రపంచం, అది గమ్మత్తు ప్రపంచం. చూడండి, ఆల్రెడీ తాగి మత్తు ఎక్కుతున్న వాళ్ళు ఉన్నారు అక్కడ, మత్తు కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకని అన్నారు, ఆ మత్తుతో ఉండడాన్ని బట్టి గమ్మత్తుగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి అక్కడ. ఎవరి స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. అటువంటి ఒక విచిత్రమైన ప్రపంచంలో యేసు ప్రభు ఉన్నాడు. విచిత్రమైన ప్రపంచంలో శిష్యులు ఉన్నారు. విచిత్రమైన ప్రపంచం యొక్క, ప్రపంచం అంటే పెద్ద ప్రపంచాన్ని గురించి కాదు, విచిత్రమైన లోకం, విచిత్రమైన వాతావరణం. అది స్ట్రేంజ్ అట్మాస్ఫియర్లో వాళ్ళు ఉన్నారు. నువ్వు కూడా ఆయా సందర్భాల్లో ఇటువంటి వేరు లేకపోతే రెయిన్బో అట్మాస్ఫియర్ అనుకోవచ్చు. రెయిన్బో అట్మాస్ఫియర్ అంటే వేరు అనుభవాలు కలిగినటువంటి, ఇంకా చెప్పాలంటే జనరల్గా చెప్పాలంటే ఉగాది పచ్చడి లాంటి అనుభవము, అన్ని రకాల రుచుల యొక్క సమ్మేళనంగా కలగోర గంపలాగా ఉన్నటువంటి అనుభవం అక్కడ. సమృద్ధి ఎక్కడుందంటే రాతి బాణలు ఖాళీ అయిపోయినాయి, ద్రాక్షాతిత్తులు ఖాళీ అయిపోయినాయి, కానీ కొంతమంది యొక్క బాణలు లాంటి పొట్టలు మాత్రం నిండాయి. వాళ్ళు నింపుకున్నారు తమను తాము. ద్రాక్షారసంతో నింపబడ్డారు, వాళ్ళు కొత్త మద్యంతో నింపబడ్డారు. మద్యపు లేకపోతే ఆ ద్రాక్షారసపు మత్తు వాసన రావడం లేదు ఇప్పుడు. ఇంతకుముందు ఆ వాసన ఉంది, ఇప్పుడు లేదు. ఇవి అక్కడున్న పరిస్థితులు. మొట్టమొదటి విషయం, వాళ్ళకి ఆలోచన లేదు, వారికి ద్రాక్షారసం లేదు, అంతేకాకుండా వారికి ఆలోచన కూడా లేదు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో 3వ వచనంలోనే మనం గమనిస్తే, సరే ద్రాక్షారసం లేదు, ఏం చేయాలి? వాట్ వీ హావ్ టు డూ? ఏం చేయాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలని కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎక్కడ అంటే ఎక్కడో తెలుస్తుంది, అక్కడ అని తెలుస్తుంది. అక్కడ అని తెలిసినప్పుడు అక్కడ అంటే అక్కడ ఎవరున్నారు? అక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? టు హూమ్ షాల్ వి గో? టు ఏ ప్లేస్ కాల్డ్ వేర్. ఎక్కడ అనబడిన స్థలములో, లేకపోతే అక్కడ అనబడినటువంటి దేర్ అనబడిన ప్లేస్లో, హూ అనబడిన వ్యక్తి, ఎవరు అనబడిన వ్యక్తి ఎవరున్నారు అక్కడ? ఏమో తెలియదు. అమ్మా, మనకు అందరికీ అయితే చాలదు, ఇది మీకు మాకు చాలదు. వారి నూనె అయిపోయింది, వారి ద్రాక్షారసం అయిపోయింది, వీరి నూనె అయిపోయింది. చూడండి ఏమైపోతున్నాయి మనకు, ఆలోచించాల్సిన విషయం. వెళ్ళండి, మీరు వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళండి, కొనుక్కోండి. అర్ధరాత్రి సమయం వెళ్ళారు, కానీ పొందుకున్నారు, ఆలస్యంగా పొందుకున్నారు. ఆలస్యంగా పొందుకున్నందువలన లోపలికి ప్రవేశించలేకపోయారు, ఆ అనుభవాన్ని పొందలేకపోయారు, ఆ ఆధిక్యతను పొందలేక అవమానానికి గురయ్యారు వాళ్ళు. గమనిస్తున్నటువంటి విషయం. రెండో విషయం, ఎవరిని సంప్రదించాలి? ఫోన్ నెంబర్, ఎవరు ఫోన్ నెంబర్ లేదు. అక్కడక్కడ అడ్వర్టైజ్మెంట్, పలాని ప్రాబ్లమా, మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సెప్టిక్ ట్యాంక్ నిండిందా, మమ్మల్ని ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, జ్యోతిష్యం చెప్పండి, కాంటాక్ట్ చేయండి. పలాంటి కాంటాక్ట్ చేయండి, ప్రతిదానికే కాంటాక్ట్ చేయండి, నంబర్లు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ద్రాక్షారసం అయిపోయింది, ఎవరిని కాంటాక్ట్ చేయాలి? ఎవరు ఎవరిని కాంటాక్ట్ చేయడం లేదు. కానీ మరియ మాత్రం యేసును కాంటాక్ట్ చేసింది. కాంటాక్ట్స్ అన్నీ కట్ అయిపోయినప్పుడు, సీజ్ అయిపోయినప్పుడు మాత్రం ఒక కాంటాక్ట్ మాత్రం కనిపిస్తుంది మనకు. యేసు ఉన్నాడు. నిలబడి ఉన్నటువంటి యేసు దగ్గరికి వచ్చి తల్లి సమీపించి చెప్పిన మాట మనం చూస్తున్నాం. అనగా తల్లి కుమారుని దగ్గరికి వచ్చి, తల్లి కుమారుల బంధాలు కాదు అక్కడ, తల్లి కుమారుల బంధాల గురించి మనం ఆలోచించకూడదు. సామర్థ్యం కలిగిన వారి దగ్గరికి లోటును గుర్తించిన వ్యక్తి వెళ్ళడం. మరియ తల్లే,
కానీ లోటును అనుభవించాల్సినట్టు ఒక స్త్రీ ఆమె. కానీ సమృద్ధి కలిగించడానికి సామర్థ్యం కలిగిన వ్యక్తిని సంప్రదించింది. నువ్వు ఎవరిని సంప్రదిస్తున్నావు? ఎవరంటే వాళ్ళని సంప్రదిస్తే లాభం లేదు. సంప్రదించాల్సిన వ్యక్తిని సంప్రదించాలి. స్వర్గాన్ని సంప్రదించాలి. స్వర్గపు ప్రతినిధిని సంప్రదించాలి. స్వర్గం నుంచి పంపబడిన వాడిని సంప్రదించాలి. అందరినీ సంప్రదించే లాభం, శరీరులందరినీ సంప్రదించేటువంటి లాభం లేదు. నిమిత్త మాత్రులైనట్టు శరీరులను సంప్రదించి ఏ లాభం? నజరుడైన యేసును సంప్రదిస్తే లాభం ఎంతో ఉంటుంది, ప్రయోజనకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, వారికి ఆలోచన లేదు. రెండోది, వారికి అనుబంధం లేదు. దే హ్యావ్ నో రిలేషన్షిప్ విత్ జీసస్. మరియకి యేసుతో ఉన్న అనుబంధం అక్కడున్న వారెవ్వరికి యేసుతో అంత అనుబంధం లేదు. ఏ డీప్ రిలేషన్ వాళ్ళకి లేదు. ద్రాక్షారసం లేదు, ఓకే, అదొకటేనా కొరత? భౌతికమైన అదొకటేనా కొరత కనిపించేది? ఇంకేం కొరతలు లేవా? ఒకటి, ఆలోచన లేదు. ద్రాక్షారసం అయిపోయింది లేదు, లేకపోతే ఉందో లేదో అనే దానికి ద్రాక్షారసాన్ని గురించి ఆలోచన లేదు. రెండోది, అనుబంధం లేదు. దైవ కుమారునితో అనుబంధం లేదు. దే హ్యావ్ నో రిలేషన్షిప్ విత్ ద సన్ ఆఫ్ గాడ్. అనుబంధం ఉంటే అభ్యర్థించుండేవాళ్ళు. ఈ రోజులో అనుబంధం లేకపోయినా అడిగేస్తున్నారు, అనుబంధం లేకపోయినా ప్రార్థించేస్తున్నారు. కొత్త వ్యక్తి దగ్గరికి వెళ్ళి 10,000 అడగలేం మనం. అనుబంధం కావాలి అడగాలంటే. యేసును అడగాలంటే అనుబంధం కావాలి. అనుబంధం కావాలంటే అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి కావలసిన ఆత్మ కావాలి. అది కావాలంటే మనం కుమారులుగా మారాలి. కుమారులకు కుమార్తెలకు ఆయన ఆత్మనిస్తాడు. ఆ ఆత్మ ద్వారా అబ్బా తండ్రి అని మొరపెట్టవచ్చు. ఆత్మ ద్వారా ఆరాధన చేస్తామని కాదు, ఆత్మ ద్వారా మొరపెట్టవచ్చు. మొరపెట్టడానికి ఆత్మ అనుగ్రహించబడింది. ఆత్మలో మొరపెట్టడానికి, మూలగడానికి, అర్ధరాత్రుల్లో, అపరాత్రో, లేకపోతే ఎప్పుడో మొరపెట్టడానికి ఆత్మ అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్ముడు ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడని రోమాపత్రిక 8వ అధ్యాయంలో రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచించిన విషయాలు, ఒకటి, ఆలోచన లేదు, ద్రాక్షారసం మాత్రమే కాదు. రెండోది, ఆలోచన లేకపోవడమే మాత్రం కాదు, అనుబంధం కూడా లేదు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభువుని బట్టి కాస్త అభ్యంతరాన్ని అనుభవించిందామా, కానీ అభ్యంతరాన్ని దిగమింగి, అభ్యంతరాన్ని అలక్ష్యం చేసి, ఇప్పుడు ఎందుకు అవన్నీ కాదు అమ్మా, నా ఏంటిది, వై యు ఆర్ ఇన్వాల్వింగ్ ఆల్ దీస్ థింగ్స్, అమ్మా వద్దు, డోంట్ గెట్ ఇన్వాల్వ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ అన్నట్టుగా ప్రభు మాట్లాడితే, వద్దమ్మా మనకెందుకు ఇవన్నీ, వచ్చామా తిన్నామా వెళ్ళిపోయామా అన్నట్టుగా ఉండాలి. కానీ ఏంటి టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ అన్నట్టుగా ప్రభు మాట్లాడే ఈ సంఘటనలన్నీ మనకు. కానీ పట్టు వదలక స్త్రీ ఆశతో మళ్ళీ అడిగింది. ఆశతోనే ఆ మాట చెప్పింది. అయ్యా నాకెందుకులేయా, నేను తాగేశాను, నాది అయిపోయింది, నా కోట అయిపోయింది, నా టర్న్ అయిపోయింది, నేను ఇక్కడ వెళ్ళిపోతానని కాదు. తాను తినేసి వెళ్ళిపోయి ఒక గెస్ట్ లాగా రావడానికి తను ఇష్టపడలేదు, ఒక హోస్ట్ లాగా వ్యవహరించింది. మన ఇంట్లో మనం గెస్ట్ కాదు, బయటికి వెళ్తేనే గెస్ట్. మన ఇంట్లో మనం ఎవరైనా వచ్చినప్పుడు హోస్ట్ అవుతాం. సరిగా ఆతిథ్యం ఇవ్వనటువంటి హోస్ట్ గోస్ట్ లాంటోడే, అనగా చక్కటి ఆతిథ్యం ఇవ్వనటువంటి ఆ వ్యక్తి గోష్టుతో అనగా దురాత్మతో సమానం అని అర్థం, దుష్టాత్మతో దెయ్యంతో సమానం అని అర్థం. హాస్పిటాలిటీ సరిగా ఇవ్వలేని హోస్టు గోష్టుతో సమానం. సరే, దేవునికి స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మూడో విషయం, ఆమె ఆశ ఇంకా చావలేదు. ఆమె హర్ట్ అయినప్పటికీ, అభ్యంతర పడినప్పటికీ, అభ్యంతరం ఖచ్చితంగా అభ్యంతరం పడిందని కాదు, అమ్మా నాతో నీకేం పని అని చెప్పినప్పటికీ కూడా అలక్ష్యం చేసి, అయ్యా యేసు ప్రభు దగ్గరికి మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ సంప్రదించింది. అనగా పరివార్తో చెప్పింది, హలో ఆయన మీతో చెప్పింది చేయండి. హీ విల్ టెల్ సంథింగ్ అండ్ హీ విల్ డూ సంథింగ్. ఆయన ఏదైనా చెప్పగలడు, ఏదైనా చేయగలడు. కాబట్టి ఒక పని చేయండి, వై డోంట్ యూ డూ వాట్ ఎవర్ హీ సేస్. ఆయన చెప్పింది మీరు చేయండి బాబు. గో గెట్ రెడీ,
ఆయన చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉండండి. యేసు ప్రభు చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉండండి. ఆయన నోరు తెరిచేదో చెప్పబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. వారికి ద్రాక్షారసం లేదు, ఓకే. అంతేకాదు, వారికి ఆలోచన లేదు. రెండోది, వారికి అనుబంధం లేదు. మూడోది, యేసు చేస్తాడనే ఆశ కూడా లేదు. ఇక అయిపోయింది, ఇట్స్ ఎ ఫెయిల్యూర్, అంత అయిపోయింది అని చేతులు ఎత్తేసిన పరిస్థితి, ఆశ లేని పరిస్థితిలో, అందరికీ నిరాశ ఉన్నప్పుడు మరియలో ఒక ఆశ కనిపిస్తుంది. దయచేసి తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మహోన్నతులైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు ప్రభువా. ద్రాక్షారసం అయిపోయిందని మాత్రం మేము చూస్తున్నాం, కానీ వారిలో ఆలోచనలు లేవు. ఆలోచన లేని విధంగా వారు ఉన్నారని, అంతేకాకుండా నిన్ను సంప్రదించడానికి వారికి ఎటువంటి అనుబంధం లేని విధంగా, నీకు దూరస్తులుగా ఉన్నట్టుగా, నీ పట్ల అపరిచితులుగా ఉన్నట్టుగా మేము వాళ్ళ గురించి ఆలోచించాం. మూడవదిగా మా ప్రభువా, మేము ఆలోచించినప్పుడు మరియకు నీ మీద ఎంతో ఆశ ఉంది, నువ్వు చేయగలవు అనేటువంటి ఆశ ఉంది. నీ చేత తను చేయించాలని ఆశపడ్డప్పటికీ, ఆశ భంగం అయినప్పటికీ కూడా తను ఆశను వేడక, ప్రభువా మేము కూడా ఏమాత్రం అభ్యంతర పడకుండా ఆశపడుతూనే, ఆశపడ్డంలో పట్టు వదలక మేము ఉండగలుగుతూ సాయం చేయమని మీరు మాకు నేర్పించిన ఈ పాఠాలను బట్టి మీకు వందనం చెల్లిస్తాం. ద్రాక్షరసం అయిపోవడం ప్రాముఖ్యమైన విషయం కాదు, కానీ ప్రభువా ఆలోచన లేకపోవడం, అనుబంధం లేకపోవడం, ఆశ లేకపోవడం అనేది, ద్రాక్షారసం లేకపోవడం అనే దానికన్నా అనర్థమని మీరు మాకు తెలియజేసినందుకు మీకు వందనం చెల్లిస్తాం. ఇటు అనుభవాలతో ముందుకు సాగుతూ సాయం చేయమని యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.